కేరళ ఒడిశాను మెరుపు వర్షాలు హడలెత్తించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు కొండచెరువులు విరిగిపడి 4 మరణించారు. ఒడిశాలో నదులు వాగులు ఉప్పొంగడంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అటు జమ్మూ కశ్మీర్, గుజరాత్, మహారాష్ట్రలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా జమ్మూ కాశ్మీర్లోని కిష్తువాడ్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జమ్మూలోని పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. నివాసాల్లోకి వరద నీరు చేరడంతో అధికారులు సహాయక చర్యలు మొదలుపెట్టారు. ఇక చీనాబ్ నదికి వరద నీరు పోటెత్తడంతో బగ్లీహర్ డ్యాం నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా కొండచర్యలు విరిగిపడి 3 మరణించారు. అలాగే ఈ శిథిరాల కింద పలువురు చిక్కుకుపోయారు. వాగమాన్ జిల్లాలో కూడా కొండచర్యలు విరిగిపడడం వల్ల 1 మరణించారు. అడూర్ మాలా ప్రాంతంలో కూడా కొండచర్యలు విరిగిపడడంతో స్థానికులు చిక్కుకుపోయారు. కొచ్చి, ధనుష్కోడి నేషనల్ హైవేపై కొండచర్యలు విరిగిపడడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పంబా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇడుక్కిలోని కలార్కుట్టి డ్యాం గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. వరదల కారణంగా అనేక ప్రాంతాలు ముంపున పడడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. Yes, there are 2 unfortunate incidences in the district today morning. One is at this place in Toduvada Kodetur and another is in Kolahalamad in Vagaman Taluk. So there were 2 deaths so far reported and there are damages to houses, damages to roads. 10 houses were completely damaged. Almost 50 or so houses have been partially damaged. That partial damage means people cannot live there anymore. గుజరాత్ లో కురుస్తున్న ఆకస్మిక వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. సూరత్ లో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవగా ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒడిశాను ఆకస్మిక వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు మహానంది, బ్రాహ్మణి నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. మొత్తం 20 జిల్లాలు వరద బారిన పడడంతో 7 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంజీ ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడంతో పాటు ఆహారం, సురక్షిత తాగునీటిని అందించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. వరదల నుంచి అస్సాం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. వరదల కారణంగా సర్వం కోల్పోయామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద కారణంగా ఇళ్లు కూలిపోయాయని ప్రభుత్వం ఆదుకోవాలని అస్సాం ప్రజలు కోరుతున్నారు. ఇక 2 రోజులుగా అస్సాంలోని కొన్ని జిల్లాల్లో వర్షం కురిసింది. మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ఫ్లాష్ ఫ్లడ్స్ హడలు పుట్టిస్తున్నాయి. 24 గంటల్లో కురిసిన వర్షానికి అంజనీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరదల్లో చిక్కుకున్న ఓ వ్యక్తి 48 గంటల పాటు చెట్టుపైనే ఉండి ప్రాణాలు కాపాడుకోగా సహాయక బృందాలు రక్షించాయి.